For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ విద్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్వాతి గారు. నమస్తే స్వాతి గారు. నమస్కారం విద్య. ఎలా ఉన్నారు? బాగున్నాను. స్వాతి గారు, నాగుల పంచమి జరుపుకుంటాం కదా, మరి ఈ నాగుల పంచమి వల్ల జరిగే లాభాలేంటి? చాలా మంది కార్తీక మాసంలో కూడా నాగుల చవితిని చేసుకుంటారు. ఇటువైపు తెలంగాణ వైపు వచ్చేసి శ్రావణ మాసంలో వచ్చే 5వ రోజున చేసుకుంటారనమాట. నాగుల పంచమి చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి పెద్దవాళ్ళు అంటున్నారు. అయితే నాగుల పంచమి ముఖ్యంగా చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో కాళీయమర్దన చేశాడు. పంచమి రోజే అది జరిగిందని చెప్పి ఆ సర్పాన్ని ఆ రోజే ఆయన క్షమించడము జరిగింది. అలాగే ప్రజలను ఇబ్బంది పెడుతుంటే దాన్ని శిక్షించడం కూడా అదే రోజు జరిగిందని మన పురాణాలు చెప్తున్నాయి. అందువలన కూడా ఈ రోజు అంటే శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజు మన హిందూ ధర్మంలో సర్పాలను పూజించడం అనేది జరుగుతుంది. అలాగే నాగుల పంచమి యొక్క విశిష్టత సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీమాతకి చెప్పినట్టుగా కూడా స్కంద పురాణంలో చెప్తున్నారు. నాగుల పంచమి చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయంట విద్య. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని, చర్మ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి చర్మ వ్యాధులు తగ్గుతాయని, అలాగే చాలా అదర్ లైక్ ఇరెగ్యులర్ సైకిల్స్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్గా రెగ్యులర్లో వస్తాయని కూడా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. వివిధ రకాల దోషాల నుంచి మనం బయటపడొచ్చని ఈ పంచమి రోజు, నాగుల పంచమి రోజు పూజ చేసుకోవడం వల్ల వివిధ రకమైన ప్రాబ్లమ్స్లోంచి మనం బయటపడతామని మన పెద్దలు అంటున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా మంచి సొల్యూషన్ దొరుకుతుంది అంటున్నారు. అయితే పంచమి రోజు పూజ ఎలా చేసుకోవాలంటే, ఉదయాన్నే లేచి ఎప్పుడు యథావిధిగా మనం ప్రతి పండగకి ఎలా అయితే శుభ్రంగా అన్ని చేసుకుంటామో ఆ రకంగా శుభ్రంగా చేసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తారు. అయితే దీంట్లో సైంటిఫిక్ రీజన్ ఏముందంటే, పాలు పోయడం వల్ల, వాటర్ వేయడం వల్ల భూమి అంటే ఇప్పుడు పంటల టైం కదా, భూమి ఒకవేళ డ్రైడ్ గా ఉన్న భూమి కూడా కాస్త తడిగా సారవంతం అవుతుంది. తర్వాత స్నేక్స్, పాముల వల్ల మనకి ఫర్టిలైజేషన్ కూడా హాని రాకుండా ఉంటుంది. చిన్న చిన్న క్రిమి కీటకాలని పాములు తినేస్తూ ఉంటాయి కదా, వాటి వల్ల కూడా ఫార్మింగ్ అనేది బాగుంటుంది, ఇబ్బంది ఉండదు వ్యవసాయానికి కూడా పెద్దగా అని చెప్పి ఇది సైంటిఫిక్ రీజన్. అయితే దీంట్లో అంతర్యము మనకి సైంటిఫిక్ గా కూడా ఉంది, అలాగే ధార్మికంగా కూడా చెప్పారు. అయితే ఈ పంచమి చేసుకోవడానికి ఇంకొకటి కూడా విశేషంగా ఉంది. ఆదిశేషుడు కూడా మన విష్ణుమూర్తిని అడిగారంటే ఏమని, సర్పజాతి మానవ జాతికి ఎంతో మేలు చేస్తుంది కదా, మరి మా సర్పజాతికి కూడా విశేషంగా ఒక రోజు మానవుల చేత పూజింపబడేలా అనుగ్రహం ఇయ్యు స్వామి అని అడిగితే విష్ణుదేవుడు అందుకు అంగీకరించి శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజు సర్పజాతికి విశేషమైన పూజలు భూలోకంలో జరుగుతాయని వరమిచ్చినట్టుగా కూడా పురాణాలు చెబుతున్నాయి. ఇలా ఎన్నో కారణాల చేత మనకి నాగుల పంచమి రోజు సర్పాలకు పూజ చేయడం అనేది మన ధర్మంలో అయితే ఏర్పడింది విద్య. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది. స్వాతి గారు, నాగుల పంచమి రోజు ఎలాంటి పూలతో పూజ చేస్తే మంచిది? నాగుల పంచమి రోజు సర్పానికి ఎరుపు రంగు ఇష్టం అంటారు కాబట్టి ఎర్రని పుష్పాలతో పూజ చేయొచ్చు. అలాగే చాలా మంది ఎర్రటి వస్త్రం ధరించి ఎర్రటి మందార పుష్పాలు లేదా గులాబీ పుష్పాలతో అక్కడ పుట్టకి పూజించుకోవడం అనేది విశేషంగా మనం చూస్తూ ఉంటాము. నాగుల పంచమి రోజు మనం ఎలాంటి ప్రసాదాలు సమర్పించవచ్చు? అయితే పంచమి రోజు మనం పుట్టకి అంటే సుబ్రహ్మణ్య స్వామికి సర్పాలకు మాత్రం సపరేట్ గా ప్రసాదాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి. చిమిలి ఉండలు, బియ్యం పిండిలో కాస్త పాలను పోసి చిన్నటి బాల్స్ లాగా తయారు చేసి ప్రసాదంగా నివేదన చేస్తారు. అలాగే రాగి పిండిలో కొద్దిగా నీళ్ళను యాడ్ చేసి వాటిని కూడా చిన్నపాటి ఉండ్రాల్లాగా చేసుకొని సర్పానికి అర్పిస్తారు అనమాట, నివేదనగా పెడతారు. చిమ్మిలి ఉండలైతే ముఖ్యంగా పెట్టాలి. నువ్వులలో కాస్త బెల్లం వేసి బాగా దంచి దాన్ని నైవేద్యంగా పెడతారు. అయితే ఈ చిమిలి ఉండలు పెట్టడంలో అర్థం ఏంటంటే, అవి భూమిలో ఉన్న క్రిములు కీటకాలని ఒకే దగ్గర చేర్చడం వల్ల ఆ పుట్టలో ఉన్న పాములు వాటిల్ని తినేస్తాయి కాబట్టి భూమి కూడా చక్కగా సారవంతంగా, పొలాలకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా అంటారు. అంటే సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఇవన్నీ వేయడం వెనక. అయితే ఎర్రని పుష్పాలతో పూజిస్తే కూడా చాలా మంచిదని అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన ఒక చిన్న కథ నేనైతే చెప్తాను. చెప్పండి స్వాతి. పూర్వము ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉండేదట. ఆవిడ ధనవంతురాలు మరియు చాలా చక్కటి హృదయం గల ఆవిడ. ఎవరైనా తన ఇంటి ముందుకు వచ్చి ఏదైనా కావాలి అంటే లేదు అని అనేది కాదంటే, ఏది ఉంటే అది పెట్టేదంటే. ఎవరైనా భోజనం కావాలన్నా లేదా పలానా వాళ్ళ ఇప్పుడు ఇరుగు పొరుగు వారికి కొన్నిసార్లు ఏదైనా వస్తువులు అన్నిసార్లు ఇంట్లో ఉండవు. ఇప్పుడైతే ఎవరు సెల్ఫిష్ గా ఉంటున్నాం, ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నామో పక్క వాళ్ళతో అవసరం లేదు. ఒకప్పుడు అలా కాదు కదా. ఊరిలో గ్రామాల్లో ఏంటంటే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఒకరి దగ్గర లేని వస్తువు ఇంకొకరికి అడిగేవాళ్ళు. ఈవిడ ఎవ్వరికి ఏది లేదు అనకుండా ఇచ్చేదన్నమాట. బాగా ధనవంతురాలు కూడా, కానీ అయినా కూడా ఎక్కడ అహంకార భావం కానీ లేదా పొగరు కానీ నాకుంది పక్క వాళ్ళకు లేదని చులకన భావంతో చూడడం కానీ ఆవిడకి తెలియదు.
ఆవిడ చక్కగా సౌందర్యవతి, అలాగే సంతానం కూడా ఉంది. ఆవిడకి అన్ని విధాలుగా అన్నీ బాగున్నాయి, కానీ ఆవిడకి ఒక్క సమస్య అనేది వేధిస్తూ ఉందన్నమాట, చెవుపోటు. ప్రతిరోజు ఆవిడకి రాత్రులు అవ్వగానే, అంటే ఒక 6 దాటగానే పడుకుంటాం కదా ఇంకా తినేసాక, ప్రతిరోజు చెవులోంచి చీము రక్తం అనేది బయటికి స్రవిస్తూ ఉండేది. స్రవించడం అంటే బయటకు వస్తూ ఉండేది. చెవు పోటు, దాంతోపాటు పోటు. ఇప్పుడు అక్కడ ఏదో గాయం ఉండి చీము రక్తం వస్తుందంటే ఎంతో కొంత నొప్పి ఉంటుంది కదా. ఈ రకంగా తనకి ఎన్నో చోట్ల తిప్పారు. బాగా ధనవంతరాలు కదా అప్పట్లో. డాక్టర్స్ కాకపోయినా వైద్యం చేయడానికి నాటు వైద్యాలు చేసేవాళ్ళు. ఋషులు కడిగితే ఔషధ గుణాలు ఉన్న ఆకులని చెప్పేవాళ్ళు. రకరకాల ఆకులతో మందులు తయారు చేసి ఆవిడ చెవులో వేయడం, ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కూడా తగ్గలేదు. ఎన్నో పూజలు, ఎన్నో నోములు, వ్రతాలు చేసింది కానీ తగ్గలేదన్నమాట. ఎంత చేసినా తగ్గట్లేదు. ప్రతిరోజు రాత్రి నిద్రలోకి, అంటే కలలోకి సర్పం వచ్చేది, తనని కాటు వేస్తున్నట్టు, శివుడు కనిపించడం, సర్పాలు కనిపించడం, ఏదో ప్రమాదం జరుగుతున్నట్టు, సర్పం తన వెనక తరుముతున్నట్టు, ఈ రకంగా సర్పకళలు అనేవి తనకు వచ్చేవన్నమాట. అయితే కొన్నేళ్ళు గడిచాయి. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత తన ఊరిలో ఒక గుడిలోకి ఒక ఋషి వచ్చారు. ఆయనకి దివ్య దృష్టి ఉందన్నమాట. ఆయన ఒక మంచి వాకులు చెప్దాము. ఇప్పుడు పల్లెటూర్లలో ఏంటంటే కొన్నిసార్లు ప్రచారం చేస్తూ ఉంటారు భగవంతుడి కోసం కానీ, దేనికోసం కానీ, దేనైనా ఒక దానికోసం. ఇప్పట్లో అయితే లేదు కానీ ఒకప్పుడు హరికథలు చెప్పేవాళ్ళు వచ్చేవాళ్ళు, లేకపోతే మహర్షులు వచ్చేవాళ్ళు, మంచి మాటలు తెలియజేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడంటే కాలం మారింది, కాలంతో పాటు మనుషులు మారేమో, శాటిలైట్స్ అన్ని వివిధ రకాలుగా మనకి కాలంలో మార్పు అనేది వచ్చేసింది. అప్పట్లో అలా కాదు కదా. అప్పుడు ఏంటంటే ఎవరైనా వస్తేనే, కొన్ని విషయాలు చెప్తేనే పలానా పక్క దేశంలో కానీ, పలానా పక్క ప్రాంతంలో కానీ ఏదైనా జరిగింది, లేదా భగవంతుడి యొక్క గొప్పతనం తెలియజేయడానికి కొందరు ఉండేవాళ్ళు. వాళ్ళు గ్రామాలకు వెళ్ళి భగవంతుడి యొక్క విశిష్టత గురించి భజనలు చేయడం కానీ, లేదా చెప్పడం కానీ, జానపద గేయాల రూపంలో తెలియజేయడం కానీ చేసేవాళ్ళు. ఈ రకంగా వారి ఊరికి కూడా ఒక వ్యక్తి వచ్చి ఈ రకంగా భగవంతుడి కోసం చెప్తూ ఉండగా ఆవిడకి ఆ విషయం తెలిసిందనమాట. పలానా వాళ్ళు ఎవరు పక్క వాళ్ళు చూసి వెళ్ళి వింటారు, చూస్తారు కదా, అలాంటి వాళ్ళు చెప్పారు, అమ్మ మన ఊర్లోకి ఒక గొప్ప ఆయన వచ్చారు, ఆయన భగవంతుడి కోసం బాగా చెప్తున్నారు, ఆయనకు దివ్య దృష్టి ఉందంటమ్మా అని. అది తెలుసుకున్న ఈ స్త్రీ ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. తండ్రి, నాకైతే ఒక చిన్న బాధ ఉంది. ఏంటంటే ఎప్పుడు చూడు నాకు అన్ని విధాలుగా బాగుంది, కానీ నాకు ఒక్క సమస్య మాత్రం ఉంది స్వామి. చెవులో ఉంచు చీము నత్తం బాగా స్రవిస్తూనే ఉంటుంది, ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. నేను చేసిన పాపం ఏంటో నాకు తెలియట్లేదు, ఎందుకయ్యా నాకు ఇలా ఉంది అని అడుగుతుంది అనమాట. అసలు దీనికి పరిష్కారం ఏంటి, కాస్త చెప్తే నేను అది చేసుకుంటాను అని అడుగుతుంది. స్వామీజీకి దివ్య దృష్టి ఉందని చెప్పుకున్నాం కదా, ఆయన దివ్య దృష్టితో చూసి నీకు సర్పదోషం ఉందమ్మా అని చెప్తాడు. సర్పదోషమా స్వామి, దీన్ని ఎలా నేను నివారించుకోవాలి అని అడుగుతుంది. దీనికి ఒక మార్గం ఉందమ్మా. శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజు, అంటే 5వ రోజు నువ్వు పుట్ట దగ్గరికి వెళ్ళి పూజించుకుంటే నీకు నాగసర్ప యొక్క దోషం అనేది తొలగుతుంది. నువ్వు ఎర్రని పుష్పాలతో పుట్టకి పూజించుకో, పసుపు కుంకుమ వెయ్యు, నీళ్ళతో అభిషేకం చెయ్యు, పాలతో అభిషేకం చెయ్యు అని స్వామీజీ చెప్తారు. లేదా ఒక 3 శుక్రవారాలైనా నువ్వు చేసుకోమ్మా అని చెప్తారు. అంటే ఈ రకంగా బాధపడుతున్న వాళ్ళు 3, 5, 7 ఇలా కొన్ని శుక్రవారాలైనా సుబ్రహ్మణ్య స్వామికి పూజించుకోవచ్చు. 1 సంవత్సరం వరకు వెయిట్ చేయలేని వాళ్ళు. కానీ ఆవిడకి దగ్గరలోనే శ్రావణ మాసం ఉంది కాబట్టి శ్రావణ పంచమి రోజు ఆ స్త్రీ వెళ్ళి పుట్టకి నీళ్ళతో శుభ్రంగా కడిగి, ఆపై పసుపు కుంకుమ వేసి పాలాభిషేకం చేసి తను చేసుకున్న నైవేద్యాల్ని సర్పానికి సమర్పించి పూజ చేసి వస్తుందన్నమాట. అలా చేసిన తరువాత రోజు ఆవిడికి చెవులోంచి చీము రక్తం అనేది కారడం అనేది ఆగుతుంది. ఆవిడికి అనిపిస్తుంది ఎన్ని మందులు వాడినా తగ్గలేదు, కానీ పుట్టకు పూజించి పుట్టమన్నుని చెవుకి పెట్టుకుందనమాట. ఆ పుట్టమన్ను చెవుకి పెట్టుకోవడం వల్ల ఆవిడికి చెవుపోటు అనేది తగ్గుతుంది. అయితే మనకి బుక్స్లో కూడా క్లియర్గా రాసి ఉంటుంది, పుట్టకి వెళ్ళి పూజించడమే కాకుండా పుట్ట యొక్క మట్టిని కాస్త చెవుకి, స్కిన్కి కూడా పెట్టుకుంటే చర్మ వ్యాధులు రావని, చెవుపోటు తగ్గుద్దని కూడా అంటున్నారు. స్వాతి గారు, నాగదోషం ఉంటే జంట నాగులకు పూజ చేయొచ్చా, లేకపోతే పుట్టలోనే కంపల్సరీ పాలు పోయాలా? పుట్టలో పాలు పోయాలి. జంట నాగుల విగ్రహాలు అక్కడ ఉంటాయి కదా, వాటికి కూడా అభిషేకం చేస్తారు. అయితే మనం పంచమి రోజు పుట్టకి పూజించుకోవడం వల్ల రాహుకేతు దోషాలు కూడా పోతాయి. అంటే కుజదోషం ఉన్నా, సర్పదోషాలున్నా, రాహు దోషాలున్నా కూడా తొలుగుతాయంట. పుట్టకి ముఖ్యంగా చాలా మంది ఎవరు పూజ చేస్తారంటే సంతానం లేని వాళ్ళు, వివాహం కాని వాళ్ళు, అంటే ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లిళ్ళు కుదరట్లేదు అనుకున్న వాళ్ళు కూడా పుట్టకి వెళ్ళి పూజిస్తే వెంటనే సంబంధం కుదురుద్దని కూడా మన పెద్దలు అంటున్నారు. చాలా చక్కగా చెప్పారు స్వాతి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.